హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే మటన్ కర్రీ. సూపర్ టేస్ట్తో, థిక్ గ్రేవీతో చాలా బాగా టేస్ట్గా ఉండే మటన్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా స్టైల్లో ఉండేది మటన్ కర్రీ. ఫస్ట్ దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కడిగేసుకున్నాను. ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఆనియన్స్ కట్ చేసి ఇందులో ఫ్రైకి వేసేసుకున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కలుపుకున్నవి అందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మటన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మ్యారినేట్ ఏం చేయలేదు, నేను డైరెక్ట్ వేసుకుంటాను మటన్ని. ఇలా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఉడికించుకుంటే దీంట్లో మంచి కుక్ అవుతుంది. కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇది నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అలాగే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేసి కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. నా స్టైల్లో ఎవరైనా చేస్తారా ఇలాగా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. చూడండి, కొంచెం సాల్ట్ వేసేసరికి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా వాటర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు వాటర్తో కుక్ అవుతుంది. దీంట్లోకి కొంచెంసేపు ఉడికించుకున్నాక దీంట్లోకి కొంచెం కారం వేసుకొని మరి కొంచెంసేపు కలుపుకొని కొంచెంసేపు ఉడికించుకొని కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సండే స్పెషల్ మటన్ కర్రీ. సూపర్ యమ్మీగా వచ్చేసిందండి. కర్రీ మాత్రం గ్రేవీ థిక్ సూపర్ టేస్ట్గా వచ్చిందండి. కర్రీ మాత్రం చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని కొన్ని వాటర్ వేసేసి విజిల్ పెట్టుకుందాం. దీన్ని విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నా రెసిపీ చూసి. అంతేనండి, విజిల్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. వావ్, ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. అంతేనండి, దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్, అలా గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంత థిక్గా వచ్చింది చూడండి. గ్రేవీ మాత్రం సూపర్ టేస్ట్తో గుమగుమలు ఆడిపోయిందండి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి మటన్ థిక్ గ్రేవీ కర్రీ సూపర్ టేస్ట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి.